సో హలో గాయస్, నా పేరు అధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన బ్యాక్లాష్ హైలైట్స్ వీడియో. ఎస్ బాస్, ఫైనలీ మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ నిజం చెప్పాలంటే బ్యాక్లాష్లో జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే బాస్. నిజంగా అంటే ఓపెన్గా చెప్పాలంటే అసలు ఈ బ్యాక్లాష్ కోసం అంత హైప్ లేకుండే కదా. అండ్ ఇలాంటప్పుడు అంటే హైప్ లేకుండా ఎవరెవరు చూసినారో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్లో మజా వచ్చేసింది బాస్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ నేను చెప్తున్నా కదా, చాలా క్రాక్ అంటే క్రాక్ మ్యాచ్ ఉండేనమాట. ఈ మ్యాచ్లో చాలా జబర్దస్త్ రెస్లింగ్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ అంతేకాదు ఇంకా కొన్ని మ్యాచెస్ ఉంటాయి, ఆ మ్యాచెస్ కొంచెం మంచిగా ఉండేనమాట. సో ఇక మనం అందుకనే టైం వేస్ట్ చేయకుండా మన బ్యాక్లాష్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన బ్యాక్లాష్ స్టార్టింగ్లోనే ఒక సాలిడ్ ఫెటల్ 4-way మ్యాచ్ చూడడానికి దొరికింది. మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫార్ట్ వర్సెస్ ఎలే నైట్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్. స్టార్టింగ్లో ఈ నలుగురు అంటే బాగానే ఫైట్ చేసినారనమాట. అండ్ ఈ మ్యాచ్లో చాలా హైలైట్స్ మూమెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి. లైక్ మన డ్రూ మ్యాకింటైర్ అండ్ జేకబ్ ఫార్ట్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఇలా మధ్యలో ఒక మంచి చిన్న ఫైట్ మనకి చూడడానికి దొరికాయనమాట. అండ్ హైలైట్ అంటే దీనిలో ఒక ఫనీ మూమెంట్ ఏముండే అంటే మన జేకబ్ ఫార్ట్ ఫస్ట్ ఫినిషర్ ఇచ్చేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. దాని తర్వాత అంటే లైన్ బై లైన్ అంటే వీళ్ళు ఫినిషర్ కొడుతుంటారు అనమాట. అంటే డేమియన్ ప్రిస్ట్ ఏమో ఎలాంటి కొట్టినారు. అండ్ అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఫినిషర్ ఇచ్చి పడేసినారు డేమియన్ ప్రిస్ట్కి. అండ్ క్లేమర్ తిన్న తర్వాత మన డేమియన్ ప్రిస్ట్ చక్కగా అంటే ఎలే నైట్ పైన పడిపోతారు అనమాట. సో అప్పుడే పిన్ కౌంట్ అయిపోతుండే కానీ అంతలోనే మన డ్రూ మ్యాకింటైర్ నూకేసినారు డేమియన్ ప్రిస్ట్కి. సో ఇది ఒక కొంచెం ఫనీ మూమెంట్ ఉండే అనమాట. అండ్ అంతేకాదు దాని తర్వాత అంటే మ్యాచ్లో అంటే ఓపెన్ చెప్పాలంటే ఎలే నైట్కి ఫినిషర్ కొట్టి కవర్ చేసినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తుండే. కానీ మన డేమియన్ ప్రిస్ట్ అంటే ఇక్కడ కాలు పట్టి బయటకు ఉంచేసినారనమాట రెఫరీకి అండ్ బాస్. అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ అండ్ డేమియన్ ప్రిస్ట్ అయితే అసలు వాళ్ళు వేరే దారిలో వెళ్ళిపోయినారు బాస్. అంటే వాళ్ళు ఫైట్ చేస్తే అక్కడ క్రౌడ్లో వెళ్ళిపోయినారన్నమాట. ఇక అక్కడ వెళ్ళినారంటే వాళ్ళు అటు నుంచి ఇక అటే వెళ్ళిపోయినారన్నమాట. ఎందుకంటే క్రౌడ్లో వెళ్ళి ఫైట్ చేసినారు ఒక పెద్ద టేబుల్ పైన ఎక్కి. అంటే మన డేమియన్ ప్రిస్ట్ మన డ్రూ మ్యాకింటైర్కి చోక్ స్లామ్ ఇచ్చి పడేసినారన్నమాట. ఇద్దరు టేబుల్ పైన పడిపోయినారు. సో అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే ఈ మ్యాచ్లో అండ్ బాస్. అంతేకాదు దాని తర్వాత మన ఎలే నైట్ అండ్ జేకబ్ ఫార్ట్ ఈ మ్యాచ్ కంటిన్యూ చేసినారు రింగ్లో. అండ్ బాస్ అంతా మంచిగా ఉండే. అండ్ మన ఎలే నైట్ జేకబ్ ఫార్ట్ ఈ కాంబోటర్ స్టైల్ పైన పడబెట్టి అక్కడ అంటే రింగ్ సైడ్ నుంచి జంప్ చేసినప్పుడు సోలో సికోవా వచ్చేసినారన్నమాట. సోలో సికోవా వచ్చి మన జేకబ్ ఫార్ట్కి అక్కడ కామెంటర్ స్టైల్ సైడ్ నుంచి కొంచెం జరిపేసినారన్నమాట. అండ్ ఎలే నైట్ సోలో సికోవా ముందు వచ్చినప్పుడు అక్కడ హైలైట్ డెబ్యూ అయిపోయింది అనమాట. అండ్ ఆ డెబ్యూ ఇంకెవరితో కాదు మన జెఫ్ కాబ్ది అక్కడ డెబ్యూ అయిపోయింది అనమాట. అండ్ మన జెఫ్ కాబ్ వచ్చి అక్కడ చాలా భయంకరంగా కొట్టినారు ఎలే నైట్కి. అండ్ ఇదంతా చూసి మన జేకబ్ ఫార్ట్ షాక్ అనమాట. అసలు జేకబ్ ఫార్ట్ షాక్ అయినారు. అంటే జెఫ్ కాబ్ ఏంది ఇక్కడ ఏం చేస్తున్నా అన్నట్టు కొంచెం షాక్ అయినారన్నమాట. దాని తర్వాత మన సోలో సికోవా లోపల వెళ్ళి పిన్ చేసి గెలవన్నట్టు చెప్పినారన్నమాట. అండ్ లోపల వచ్చి ఫినిషర్ ఇచ్చేసినారు మన జేకబ్ ఫార్ట్ ఎలే నైట్కి కవర్ చేసినారు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన జేకబ్ ఫార్ట్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన జేకబ్ ఫార్ట్ అనమాట. బట్ అయినా జేకబ్ ఫార్ట్ వీళ్ళతో అంతా కలవకుండా డైరెక్ట్గా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా మ్యాచ్ల సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్కి ఏం కాకపోతేనే మంచి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా అంటే ఇక్కడ క్రౌడ్ ఢిల్లీలో ఆ టేబుల్ పైన అంటే ఆ డేంజరస్ స్పాట్ ఉండేనమాట అది. అండ్ హెడ్ డైరెక్ట్గా తాకిందనమాట. సో అందుకనే అంటే డాక్టర్ చెక్ చేస్తున్నారు అనమాట మన డ్రూ మ్యాకింటైర్కి. సో చూద్దాం ఇప్పుడు ఏమైనా ఉంటే అంటే ఏం కాకపోతేనే మంచి ఉంటాయి అనుకుంటున్నాం. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నాం కామెంట్లో చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి బెక్కీ లించ్ వర్సెస్ లైరా వల్కేరియా మధ్యలో మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఓపెన్లీ చెప్తున్నాను అంటే ఫస్ట్ అయితే మ్యాచ్ కోసం అంత హైప్ ఏం లేకుండా అనమాట. కానీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నిజం చెప్తున్నాను ఈ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే బాస్. అంటే చాలా మంచి రెస్లింగ్ ఉండే అనమాట. లైరా వల్కేరియా బాగానే టక్కర్ ఇచ్చింది బాస్. అంటే అసలు ఎవరు అనుకోలేదు లైరా వల్కేరియా ఈ లెవెల్లో టక్కర్ ఇస్తుందని మన బెక్కీ లించ్కి. ఎందుకంటే మన బెక్కీ లించ్ ఫినిషర్స్కి అంటే మన మ్యాన్ హ్యాండిల్ స్లామ్కి అక్కడ కిక్అవుట్ చేస్తుంది బాస్. అంటే కిక్అవుట్ చేసింది అనమాట.
అది ఒక్కసారి కాదు 2-3 సార్లు కిక్అవుట్ చేసింది అనమాట లైరా వల్ఖేరియా. సో ఇది నిజంగా చాలా షాకింగ్ ఉండే, బెక్కీ లించ్ కోసం చాలా షాకింగ్ ఉండే అనమాట. అండ్ బాస్ ఫైనలీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ ఎండింగ్లో రోలప్ చేస్తుంటారనమాట. అండ్ అదే రోలప్ వల్ల లైరా వల్ఖేరియా ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది. అండ్ అప్పుడే అంటే రోలప్ ద్వారా మన బెక్కీ లించ్ ఓడిపోయింది అనమాట. సో అందుకనే ఓడిపోయిన తర్వాత అయినా బెక్కీ లించ్ అక్కడ అటాక్ చేసిన అనమాట. ఎందుకంటే బెక్కీ లించ్ నమ్మలేకపోతుంది అనమాట. అంటే నేను ఓడిపోయినా అని ఈ టైప్లో నమ్మలేకపోయినా, అంటే రోలప్ ద్వారా ఓడిపోయింది కదా, సో అంత అర్థం కాదనమాట. సో అందుకనే కోపంలో బెక్కీ లించ్ అంటే ఆల్రెడీ హీల్ కదా బెక్కీ లించ్, అందుకనే మన బెక్కీ లించ్ అక్కడ లైరా వల్ఖేరియా పైన మరోసారి అటాక్ చేసి అనమాట. అక్కడ అఫీషియల్స్ రెఫరీస్ వచ్చి ఆపేసినారు మన బెక్కీ లించ్కి. అండ్ బాస్ దీని అర్థం చాలా క్లియర్లీ అర్థమైపోయింది. అండ్ అది ఏంటంటే ఇంకా ఇలా ఫ్యూడ్ ఎండ్ కాలేదన్నమాట, ఇంకా చాలా ఉంది, ఇంకా ఇలా ఫ్యూడ్ ఎండ్ కాలేదు. బెక్కీ లించ్ వర్సెస్ లైరా వల్ఖేరియా మధ్యలో మనకి ఇన్ ఫ్యూచర్లో మళ్ళొకసారి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ మనకి పెంటా వర్సెస్ డామినిక్ మధ్యలో చూడడానికి దొరికింది అన్నమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి అంటే మన మెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఉండే అనమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ వచ్చి ఇంటరప్ట్ చేయడం, లైక్ కాలిటో రావడం, ఫిన్ బ్యాలర్ రావడం, జేడీ రావడం. అండ్ అంటే మన ఫిన్ బ్యాలర్ కావాలని కొంచెం హెల్ప్ చేసినట్టు చేసి మరి చేయలే అన్నట్టు అనిపించింది అనమాట. అక్కడ వచ్చి అటాక్ చేసేటప్పుడు రెఫరీ చూడకుండా అటాక్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే చైర్ తీసుకొని వచ్చేంత వరకు రెఫరీ చూసిండు అనమాట. సో అందుకని వీళ్ళకి అంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోవని చెప్పిండు. అయినా ఫిన్ బ్యాలర్ కొంచెం ఇంటరప్ట్ చేసినారు, కానీ అంతలోనే అక్కడ ఏమైందంటే బాస్ మన షాట్ గేబుల్ అంటే మన అమెరికాను వచ్చి అటాక్ చేసిన రెఫరీ చూడకుండా మన పెంట పైన దీని లాభం మన డామినిక్ లేపేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డామినిక్. సో నెక్స్ట్ మనకి ప్యాట్ మెకాఫీ వర్సెస్ మన గుంథర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్లోవి చాలా తమాషాలు జరిగినాయన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాట్ మెకాఫీ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చినారన్నమాట మన గుంథర్కి. బట్ ఎంతైనా సరే అక్కడ గుంథర్ కాబట్టి ఈ మ్యాచ్లో అంటే మొత్తం అప్పర్ హ్యాండ్ మొత్తం మన గుంథర్ది ఉంటుందన్నమాట. అంటే ఈ మ్యాచ్ మధ్యలో మన మైఖల్ కోల్వి ఇంటరప్ట్ చేసినారు. మైఖల్ కోల్ వచ్చి అక్కడ చాలా క్లియర్లీ వాళ్ళు చీటింగ్ బి చేసినారన్నమాట. బట్ గైస్ అయినా సరే ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడుతుంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో సబ్మిషన్ లాక్ చేసినారు మన ప్యాట్ మెకాఫీకి. ప్యాట్ మెకాఫీ ఆ సబ్మిషన్కి బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేసినారు, బట్ చేయలేకపోయినారు, పాస్ అవుట్ అయిపోయినారు. సో అందుకనే రెఫరీ ఈ మ్యాచ్కి ఆపేసినారు అనమాట. సో అందుకని ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన గుంథర్ గెలిచినారు. అండ్ దాని తర్వాత మన గుంథర్ ప్యాట్ మెకాఫీకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి మ్యాచ్ అంటే మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్ బాస్ మన జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్. మన ర్యాండీ ఆర్టన్ హోమ్ టౌన్లో ఉండే అనమాట ఈరోజు. సో అందుకనే ఫ్యాన్స్ అయితే అంటే హోమ్ టౌన్లో ఉన్నా లేకున్నా ఫ్యాన్స్ ర్యాండీ ఆర్టన్ కోసం ఈ మధ్యలో చాలా కిరాక్గా చీర్ చేస్తున్నారనమాట. అండ్ మన జాన్ సీనా గురించి మాట్లాడితే మన జాన్ సీనా ఎంత చేసినా సరే ఫ్యాన్స్ అంటే మన జాన్ సీనా బేయి ఫేస్ ఉన్నప్పుడు జాన్ సీనా సక్క అంటుండే, హీల్ ఉన్నప్పుడు అదే అంటున్నారు అనమాట. అండ్ మన జాన్ సీనా వచ్చిన తర్వాత అంటే ఇలా మధ్యలో మ్యాచ్ బాగానే ఉండే బాస్. ఈ మ్యాచ్ నేను చెప్తున్నా కదా బాస్, ఈ మ్యాచ్ మీరు చూడలే అంటే కంపల్సరీ మ్యాచ్ ఒకసారి చూడండి, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో ఉండే అనమాట ఈ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్లో మన ర్యాండీ ఆర్టన్ మన జాన్ సీనా ఫినిషర్ అంటే ఏ యూస్ చేసినారు అనమాట చాలాసారి. అంటే మన జాన్ సీనా ఫినిషర్ కొడుతున్నప్పుడు ఆ ఫినిషర్కి ఆర్కేఓలా మార్చేసినారనమాట మన ర్యాండీ ఆర్టన్. అంటే చాలా జరిగాయి అనమాట ఈ మ్యాచ్లో. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే చూడండి, ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైందంటే రెఫరీకి దెబ్బ తాకిందనమాట. రెఫరీ పడిపోగానే మీకు తెలుసు కదా చాలా రచ్చ అయిపోతుంది ఈ మ్యాచెస్లో. అండ్ ఈ మ్యాచ్లో అదే అయిందనమాట. అంటే రెఫరీ పడిపోయింది. దాని తర్వాత ఇక బాస్ వీళ్ళు అంటే వీళ్ళు ఫైట్ చేసేసా రింగ్ బయటికి వెళ్ళిపోయినా. అంటే రింగ్లోవి అంటే ఆర్కేఓ పడినప్పుడు అక్కడ కవర్ చేసినప్పుడు రెఫరీ లేడనమాట. అంటే రింగ్ బయట హైలైట్ ఏంటంటే రింగ్ బయట మళ్ళొకసారి రెఫరీ దెబ్బ తాకిందనమాట. కామెంట్ స్టైల్ పైన అంటే మన జాన్ సీనా ఫినిషరే మన జాన్ సీనాకి ఇచ్చినారనమాట ర్యాండీ ఆర్టన్. అండ్ రింగ్ బయట టేబుల్ పైన అంటే ఇంకొక సపరేట్ టేబుల్ పైన ఎత్తేసినారనమాట. అంటే రెఫరీ పడిపోయి ఉండే కదా, సో అందుకని మ్యాచ్ ఒక స్ట్రీట్ ఫైట్లో మారిపోయింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు రింగ్లో హైలైట్ ఏంటంటే బాస్ అంటే ఇంకో రెఫరీ వచ్చిన అంతలోనే మన జాన్ సీనా కిక్అవుట్ చేసినారనమాట. అండ్ బాస్ అంతేకాదు ఫైనల్గా చెప్పాలంటే ఇక ఎండింగ్లో అంటే మన జాన్ సీనా టైటిల్ తీసుకుని అటాక్ చేసినప్పుడు రెఫరీ తాకనమాట. సో రెఫరీ అంటే సెకండ్ రెఫరీ అక్కడ వచ్చిన సెకండ్ రెఫరీ అక్కడ పడిపోయింది అనమాట. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన ర్యాండీ ఆర్టన్ ఆర్కేఓ ఇచ్చి కవర్ చేసినప్పుడు రెఫరీ లేడనమాట. అంటే ఉన్నాడు బట్ పడిపోయింది అనమాట, కౌంట్ చేయలేదు. సో అందుకనే
అక్కడ మన ర్యాండీ ఆర్టన్ చాలా పిచ్చి కోపం వచ్చి అక్కడ మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ లైక్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ అండ్ కొంతమంది అఫీషియల్స్ అక్కడ వచ్చినారనమాట. అండ్ కోపంలో అంటే మన ర్యాండీ ఆర్టన్ చాలా పిచ్చి కోపం వచ్చాయన్నమాట. అండ్ ఆ కోపంలో మన ర్యాండీ ఆర్టన్ ఇక మనకి ఆర్క్యూ వర్షన్ చూపించినారు బాస్. అంటే అక్కడ స్మాక్ డౌన్ మేనేజర్ నికోల్డిస్కి అఫీషియల్స్ కంటే అందరికి లైన్ బై లైన్గా ఆర్క్యూ పైన ఇచ్చినారనమాట. అండ్ నిజంగా ఇది కొంచెం షాకింగ్ ఉండే. ర్యాండీ ఆర్టన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినారనమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ అంటే ఆ పంట్కి కొడదాం అనుకున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ మధ్యలో మన జాన్ సీనావి కొడదాం అనుకున్నారు పంట్కి. అది ఒక సీన్ జరిగిందనమాట. కానీ మన ఎండింగ్ గురించి మాట్లాడితే మన ర్యాండీ ఆర్టన్ పంట్కి కొడదాం అనుకున్నారు. కొడుతున్నప్పుడు ఏమైందంటే ఆ ట్రూత్ వచ్చేసినారు. అక్కడ ఆ ట్రూత్ వచ్చినప్పుడు ఆ ట్రూత్కి ఆర్క్యూ పడ్డదనమాట. ఎస్ అంటే మన చైల్డ్హుడ్ హీరోకి కాపాడడానికి వచ్చినారనమాట. అంటే మన ఆ ట్రూత్ చిన్నప్పుడు హీరో అనమాట మన జాన్ సీనా. అంటే రియాలిటీలో మన ఆ ట్రూత్ పెద్ద అనమాట. బట్ అయినా సరే అంటే ఇప్పుడు మన ఆ ట్రూత్ కొంచెం వేరే కాలంలో ఉంటాడు కదా. సో అందుకనే ఈ మ్యాచ్ మధ్య వచ్చిండు అనమాట. అండ్ దాని తర్వాత మన ఆ ట్రూత్కి ఒక ఆర్గ్యూ పడ్డదనమాట. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన జాన్ సీనా ఆ టైటిల్ తీసుకొని ఇక మళ్ళొకసారి అంటే మన ర్యాండీ ఆర్టన్ పైన ఇక అటాక్ చేసిన అనమాట. కవర్ చేసినారు. అండ్ రెఫరీ మెల్లమెల్ల వచ్చి ఇక్కడ 1-2-3 కాండిషన్ అనమాట. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనా. ఎస్ అంటే మన జాన్ సీనా టైటిల్ రిటర్న్ చేసుకున్నారు. స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ మన జాన్ సీనా అనమాట. ర్యాండీ ఆర్టన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. బట్ ఈ మ్యాచ్ అంతా మామూలుగా ఏం లేకుండే నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండనమాట. చాలా మంచిగా చూపించినారు ఈ మ్యాచ్. అంటే మన ర్యాండీ ఆర్టన్కి మరీ అంత వీక్గా చూపించకుండా చాలా మంచిగా డెలివర్ చేసినారు ఈ మ్యాచ్. అండ్ హైలైట్ ఏంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఆ ట్రూత్కి మన జాన్ సీనా టేబుల్ పైన లేపి అంటే ఫినిషర్ ఇచ్చేసినారనమాట. నేను ఆ క్లిప్కి ఆ వీడియోకి నేను మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసినాను. సో మీరు మా రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వెళ్ళి ఆ క్లిప్ని చూడొచ్చు అనమాట. అది ఒక హైలైట్ ఉండే. సో బాస్ ఈ వీడియో ఇక్కడ వరకు ఉండే. సో మీకు బ్యాక్లాష్ నచ్చలేదా ప్రీమియర్ లైవ్ అని మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమే నచ్చితే మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.